అంతరిక్షం ఒకప్పుడు సైంటిస్టులు మాత్రమే మాట్లాడే విషయం, కానీ ఇప్పుడు దేశాలు కూడా తమ భవిష్యత్ భద్రతా శక్తి అన్ని అంతరిక్షంపైన ఆధారపడి ఉన్నాయి. ఇక మీద యుద్ధానికి ట్యాంకులు, గన్స్, న్యూక్లియర్ బాంబులు అవసరం లేదు. అదేంటో ఈ వీడియోలో చూసే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా దేశం ఇంకో దేశంపై అటాక్ చేయాలంటే ఫస్ట్ నీ జీపీఎస్ని జామ్ చేస్తాడు, నీ కమ్యూనికేషన్ శాటిలైట్ని దెబ్బతీస్తాడు, నీ డ్రోన్ సిగ్నల్స్ని కట్ చేస్తాడు, నీ రాడార్ శాటిలైట్ని బ్లాక్ చేస్తాడు. అంటే భూమిపైన నీకు ఎలాంటి సమాచారం రాదు, నువ్వు ఒక అంధకారంలోకి మారిపోతావు, నీకు ఎలాంటి శత్రువును ట్రాక్ చేసే సిస్టమ్ ఉండదు. ఈ టైంలో నీ దేశం మొత్తం సర్వనాశనం చేయొచ్చు. అంటే భవిష్యత్తులో యుద్ధం సైనికులతో కాదు, ఉపగ్రహాలతోనే. 2030 తర్వాత అంతర్జాతీయ స్పేస్ ISSను మూసివేయబడుతుంది. దీంతో ప్రపంచ దేశాలు కొత్త స్పేస్ పార్ట్నర్షిప్ల కోసం రెడీ అవుతున్నాయి. చంద్రుడిపై అడుగుపెట్టి అంతరిక్షాన్ని కంట్రోల్ చేసే రేసు నుండి ఇప్పుడు మరింత వేగం పెరిగింది. ISS 1998 నుండి పనిచేస్తుంది, కానీ 2030 తర్వాత దీన్ని రిటైర్ చేస్తారు. దీంతో దేశాల కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టాయి. నాసా కొమెరికల్ స్పేస్ స్టేషన్, చైనా టియాన్గోంగ్ స్పేస్ స్టేషన్, అలాగే రష్యా సొంత ROSS ప్లాన్ చేస్తుంది. ఇండియా 2035 నాటికి ఇండియా స్పేస్ స్టేషన్ను రెడీ చేస్తుంది. ఇది కేవలం ప్రయోగాల కోసమే కాదు, అంతరిక్షంలో ఎక్కువ ప్రెజెన్స్ ఎవరికుంటే వాళ్ళకి భూమిపైన విపరీతమైన శక్తి ఉన్నట్టు. ప్రస్తుతం ప్రపంచం 2 గ్రూపులుగా మారింది. ఆర్టెమిస్ అకార్డ్స్ కంట్రీస్, USA, జపాన్, యూరోప్, ఇండియా. అలాగే సైనో రష్యా అలియన్స్, చైనా, రష్యా కలిసి చంద్రుడిపైన కొత్త ప్లేస్ను ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 గ్రూపులు చంద్రుడిపైన నీటి వనరులను, అలాగే రేర్ మినరల్స్ యొక్క ఫ్యూచర్ బేస్ల కోసం రేస్ చేస్తున్నారు. చంద్రుడిపైన ఉన్న వనరులు భూమికి ఆర్థికంగా పూర్తిగా మార్చగలవు. దీనికోసం ప్రపంచ దేశాలు విపరీతంగా పోటీ పడుతున్నాయి. స్పేస్ పాలసీలు ఎందుకు మారుతున్నాయంటే, చాలా కాలంగా మనం స్పేస్ను శాస్త్రవేత్తల పని, రాకెట్ల ప్రయోగాలు, పరిశోధనలు, అంతరిక్ష స్టేషన్లు అన్నట్టు సింపుల్గా చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు స్పేస్ మొత్తం మారిపోయింది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ప్రపంచం గ్లోబల్ షిఫ్ట్ చేయాలని చూస్తుంది. ఇప్పటి స్పేస్ పాలసీ కేవలం శాస్త్రం కాదు. ఒకప్పటి రోజుల్లో స్పేస్ అంటే నాసా, ఇస్రో లాంటి సంస్థలు మాత్రమే శాస్త్రీయ ప్రయోగాల కోసం వాడేది. గ్రహాల పరిశోధన, ఉపగ్రహాలు ఇవి మాత్రమే చేసేవి. కానీ ఇప్పుడు టోటల్ డిఫరెంట్. కొత్త స్పేస్ పాలసీలు ఆర్థిక మరియు భద్రత, అలాగే రాజకీయ శక్తి, ఒక భారీ ఎకనామిక్ మరియు సెక్యూరిటీ ఫీల్డ్. ఎవరి వద్ద ఎక్కువ స్పేస్ పవర్ ఉంటే ఆ దేశం మిగతా దేశాలపై పెత్తనం చెలాయించవచ్చు, అంత పవర్ఫుల్గా ఉండొచ్చు. అన్ని ఇంటర్నెట్ సర్వీసులు ఉపగ్రహాలపైనే. భద్రతా వ్యవస్థల తాలూకా మిలిటరీ శాటిలైట్లు కూడా పెరుగుతున్నాయి. దీనివల్ల జియో పాలిటిక్స్లో ఒక పెద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ప్రైవేట్ కంపెనీలు, పెద్ద పెద్ద పెట్టుబడులు కూడా ముందుకు రావడం జరుగుతుంది. అందుకే దేశాలు తక్షణమే కొత్త స్పేస్ చట్టాలను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు దేశాలు భూమిని మాత్రమే కాదు, అంతరిక్షాన్ని కాపాడుకునేందుకు కూడా డిఫెన్స్ టీంలను ఏర్పరుస్తున్నారు. ఉదాహరణకు USA స్పేస్ ఫోర్స్, చైనా స్ట్రాటజిక్ సపోర్టింగ్ ఫోర్స్, రష్యా ఏరోస్పేస్ డిఫెన్స్ ఫోర్స్, ఇండియా డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఉపగ్రహాలను కాపాడడం, స్పేస్ దాడులను గుర్తించడం, ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్స్, యాంటీ శాటిలైట్ సిస్టమ్స్. ఈ రేసులో ఇండియా కూడా వేగంగా ముందుకు దూసుకుపోతుంది. దీనికి నిదర్శనం గగన్యాన్, చంద్రయాన్ సిరీస్, ఆదిత్య L1, నిసార్ ఇండియా స్పేస్ స్టేషన్, నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇప్పటికే ప్రపంచం మొత్తం ఇండియాను లో కాస్ట్, హై యాక్యురసీ స్పేస్ పవర్గా పిలుస్తుంది. 2030 తర్వాత ISS ముగిసిన వెంటనే అంతరిక్ష రాజకీయాల్లో కొత్త యుగం ప్రారంభమవుతుంది. దేశాలు చంద్రుడిపై, మార్సుపై తమ ప్రభావం చూపేందుకు ఒప్పందాలు, రాజకీయాలు ఆల్రెడీ చేస్తున్నారు. భూమి మీద ఉన్న రాజకీయాల్లాగే అంతరిక్షంలో కూడా జియో పాలిటిక్స్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ఇండియా కూడా మరింత ముందుకెళ్లాలని మనసారా కోరుకుందాం. జై హింద్.